హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాలం వైఫ్ ఆఫ్ శివాలం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బీ సేఫ్ అండ్ బీ హెల్దీ. ఈ వీకెండ్ మీ ప్లాన్స్ ఏంటో నాకు కామెంట్లో చెప్పేసేయండి. మేమైతే మా హాస్టల్లో ఒక కొత్త రెసిపీ ట్రై చేసేసాము. కొత్త రెసిపీ అంటే హాస్టల్లో చేసిన కొత్త రెసిపీ. మా రూమ్లో ఉన్న ఒక పప్పాయితో మేము ఒక రెసిపీ చేసాం, చూసేసేయండి. అదే పప్పాయితో చేసిన టూటీ ఫ్రూటీ. ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్ అండి. చిన్న పిల్లలు కూడా చూసి ఈజీగా చేసేసేయచ్చు. పపాయాని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అయితే హాస్టల్లో కిచెన్ సెటప్ ఉండదు కదండి. సో మా రూమ్మేట్ సిస్టర్ దగ్గర కెటిల్ ఉంటే ఆ కెటిల్లో మేము ఇలా ట్రై చేసేసాము. చాలా మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి వాళ్ళ హాస్టల్ అనుభవాలు గుర్తొచ్చే ఉంటాయి. నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. పపాయాని హాట్ వాటర్లో బాగా బాయిల్ చేసేసి ఆ ముక్కల్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలండి. డ్రైన్ అవుట్ చేసేసుకున్న తర్వాత అదే కెటిల్లో ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే షుగర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టయితే ముందు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని చక్కగా బాయిల్ చేసాము. సేమ్ మెజర్మెంట్ షుగర్ తీసుకోవాలి. టూటీ ఫ్రూటీ అంటే టేస్టీగా తీపిగా ఉండాలి కదండి. తర్వాత ఈ షుగర్ సిరప్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న పపాయ ముక్కలన్నింటినీ అందులో వేసేసేయాలి. అవి చక్కగా అబ్జర్వ్ చేసుకొని మనకి టూటీ ఫ్రూటీ అయితే రెడీ అయిపోతుంటే మీరు వీడియోలో చూసేసారు కదా ఎంత చక్కగా టెక్స్చర్ అనేది వచ్చిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. హాస్టల్లో కూడా చేస్తే ఇంత మంచిగా టేస్ట్ వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ రెసిపీ అయితే సక్సెస్ అయిపోయింది. మీలో ఎవరైనా హాస్టల్లో ట్రై చేయాలని కోరుకున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్గా మా రూమ్లో కలర్స్ లేవండి, లేకపోతే మేము టూటీ ఫ్రూటీని మనం చిన్నప్పుడు తింటూ ఉంటాం కదా, చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటాం. అదొక మంచి మెమొరీ కదా. చూస్తే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకులే ట్రై చేసేయండి. యాక్చువల్లీ టూటీ ఫ్రూటీ అంటేనే చక్కగా కలర్ఫుల్స్ ఉంటాయండి, బట్ యాడ్ చేయలేకపోయాము. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీలో తీపి ఇష్టం ఉంటే పపాయాని ఎప్పుడు ఫ్రూట్ లాగే తినకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. అయితే టూటీ ఫ్రూటీని చేసిన తర్వాత అలా వెంటనే తినేయకూడదండి. ఆ షుగర్ సిరప్ అనేది ముక్కలకి పట్టేసి తర్వాతే మంచిగా టేస్ట్ వస్తుంది. నైట్ అంతా అలా వదిలేసేయండి. మార్నింగ్ చూస్తే చక్కగా డ్రై అయిపోతాయి. మనం అలా సరదాగా కూడా తీసుకొని తినేసేయచ్చు. మా రూమ్మేట్స్ అయితే తిని చాలా బాగా ఉన్నాయి అక్క అని చెప్పారు. ఎప్పుడు బోరింగ్ లైఫే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చక్కగా మెమొరీస్ని మన లైఫ్లో కలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే గాయ్స్, ఇఫ్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.